అమెరికా పీడకలలా మారుతుందా? డాలర్ డ్రీమ్స్ ఢమాలవుతోందా? గ్రీన్ కార్డ్ కోసం లైఫ్ టైం పోరాటమేనా? కాస్ట్ ఆఫ్ లివింగ్ భారమవుతోందా? డాలర్ డ్రీమ్స్ ఢమాలవుతోంది. అమెరికాపై భారతీయులకు మోజు తగ్గుతోంది. వీసా కష్టాలు, అమెరికాలో ఆర్థిక కష్టాలు ఇండియా వైపు తిరిగొచ్చేలా చేస్తున్నాయి. అభద్రతా భావంతో ఉండే కంటే స్వదేశానికి తిరిగి రావడం బెటర్ అనుకుంటున్నారు. అమెరికాను వదిలేస్తున్న వారు కేవలం భారత్కే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల వైపు చూస్తున్నారు. అమెరికాపై క్రమంగా మోజు తగ్గిపోతోంది. వీసా కష్టాలు ఎక్కువయ్యాయి. గ్రీన్ కార్డులు ఇంతకు ముందులా రావడం లేదు. మారిన రూల్స్ అన్నీ ముప్పు తిప్పులు పెడుతున్నాయి. నిత్యం అభద్రతా భావమే. ఇన్ని కష్టాలు పడుతూ అమెరికాలో ఉండడం అవసరమా అనేదాకా పరిస్థితులు దాపురించాయి. అమెరికా వెళ్ళాలి, అక్కడ కొన్నేళ్లు ఉండాలి, 10-15 ఏళ్ళు ఉండి వస్తే లైఫ్ సెటిల్. గ్రీన్ కార్డు వస్తే అక్కడే స్థిరపడిపోవాలి, అగ్రరాజ్యంలోనే శాశ్వతంగా ఉండిపోవాలి, లేదంటే భారత్ తిరిగొచ్చాక బిందాస్గా బతికేయొచ్చు అనుకునేవారు. అందుకే ఇక్కడ చదువు పూర్తి కాగానే అమెరికా ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. మంచి ఉద్యోగంలో చేరి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటోళ్ళు. ఎంఎస్ కోసం వెళ్ళిన స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటోళ్ళు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా సీన్ రివర్స్. ట్రంప్ రెండోసారి వచ్చాక అమెరికా అంటే ఎందుకురా బాబు, అక్కడికెళ్ళి కష్టపడేదానికంటే ఇక్కడే ఏదో ఒక మంచి జాబ్ చూసుకోవడం బెటర్ అనుకునే భారతీయుల శాతం అంతకంతకు పెరుగుతోంది. డాలర్ల సంగతేమో కానీ నిత్యం నరకమే. ట్రంప్ ఎప్పుడు ఏ తలతిక్క నిర్ణయం తీసుకుంటాడో అనే టెన్షన్. ఇది 2 ఏళ్లుగా మరింత ఎక్కువైంది. అందుకే అక్కడున్న మనోళ్లలో అమెరికా అంటే అసహనం పెరుగుతోంది. ఇండియా తిరిగి వచ్చేయడం మంచిదని 40% మంది ఫీల్ అవుతున్నారని ఒక సర్వే తేల్చింది. కోట్లాది మంది భారతీయుల మధ్యలో మెరిసే అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు ఒక పీడ కలలా మారుతోంది. ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన డబ్బులతో సముద్రాలు దాటి సిలికాన్ వ్యాలీలో సామ్రాజ్యాలు నిర్మించిన భారతీయులు ఇప్పుడు తమ సొంత దేశానికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే మరో దేశానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారట. డాలర్ల కోసం 1000 ప్రయాసలు, దశాబ్దాల నిరీక్షణలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల మధ్య విసిగిపోయిన ప్రవాస భారతీయుడు ఇప్పుడు తన మకాం మార్చాలని చూస్తున్నారని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ 2026 సర్వే రిపోర్ట్ వెల్లడించింది. అమెరికాను వీడాలి అనుకునే వారిలో 58% మంది అక్కడ మారిన రాజకీయ వాతావరణం తమ నిర్ణయానికి ప్రధాన కారణమని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో రాజకీయ విభజన పెరిగిందని 71% మంది ఇండియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కేవలం అమెరికన్లకే అనే నినాదాలు, మారుతున్న సామాజిక పరిస్థితులు భారతీయుల్లో తమ ఉనికిపై అనుమానాలు పెంచుతున్నాయి. ఒకప్పుడు డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచిన భారతీయులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన ఈ సర్వే ప్రకారం ప్రతి 10 మంది భారతీయ అమెరికన్స్లో 4 అమెరికాను వదిలి వెళ్లిపోవాలని సీరియస్గా ఆలోచిస్తున్నారని తేలింది. అంటే దాదాపు 40% మంది అమెరికాలో ఉండడం సురక్షితం కాదని భావిస్తున్నారు. అమెరికా జనాభాలో భారతీయుల వాటా కేవలం 1.5% మాత్రమే. కానీ ఆ దేశ పన్నుల ఆదాయంలో ఏకంగా 6% మనోళ్లే కడుతున్నారు. ఒక విధంగా ఈ కేటగిరీ ప్రజలు వెళ్లిపోవడం అమెరికాకు కూడా భారీ దెబ్బే. గతేడాది H1B వీసాల జారీ 25% మేర తగ్గింది. $1,00,000 అప్లికేషన్ ఫీజు అమల్లోకి వచ్చిన తర్వాత H1B వీసాల కోసం కంపెనీల నుంచి డిమాండ్ 87% తగ్గింది. ఇండియన్స్ అసహనానికి మరో ప్రధాన కారణం అక్కడి ఇమిగ్రేషన్ వ్యవస్థలు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే అది చేతికి రావడానికి దాదాపు 30 నుంచి 40 ఏళ్లు పడుతోంది. అమెరికా ఇప్పటికీ 2013-14 నాటి గ్రీన్ కార్డ్ అప్లికేషన్లని ప్రాసెస్ చేస్తున్నట్లు మే 2026 వీసా బులెటిన్ తెలిపింది. అంటే దాదాపు 10 ఏళ్ల కిందట అప్లై చేసిన వాళ్లకు ఇప్పుడు ప్రాసెస్ చేస్తుంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. ఆ తర్వాతి వాళ్లకు ఇంకెప్పుడు వస్తాయనే భయాలు వెంటాడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్ 70 ఏళ్లు కూడా ఉండొచ్చని అంటున్నారు. అంటే ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితం మొత్తం గ్రీన్ కార్డు కోసమే పోరాడాల్సి వస్తుందన్నమాట. దీంతో అక్కడ స్థిరపడలేకపోతున్నాయి ఇండియన్ ఫ్యామిలీస్.